ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. నూతన అవకాశాలు కూడా మీరు పొందేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారం పుష్కలంగా మీకు ఈ వారంలో కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. ఆదాయాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే సందర్భాలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. తండ్రి నుంచి కూడా మీరు కాస్త లాభాన్ని, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మీకు అనుకూలతను పొందగలుగుతారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అనుకూలత కనిపిస్తుంది. భూవాహన లాభాలకు కూడా అనుకూలత ఈ వారంలో ఉంది. తృతీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరగడం వల్ల వ్యాపార సంబంధమైన విషయాలంతా కూడా మరింతగా విస్తరిస్తాయి. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. బ్యాంకు నుంచి రావాల్సిన ఆదాయం చేతికి అందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అష్టమంలో శని సంచారం ఉంది. అనారోగ్య సమస్యలు, పనివారి సహకార లోపం, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేసేటువంటి పరిస్థితి ఈ వారంలో ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ, లేక వయోవృద్ధులకు ఆహార పానీయాలు కానీ అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం బిల్వాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు.